హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి మామిడికాయ పులిహోర అయితే చేసి చూపిస్తున్నాను. సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంకెందుకన్నా ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే పోపు దినుసులన్నీ వేసుకోవాలి. ఎండుమిర్చి, శనగపప్పు, అలాగే జీలకర్ర, ఆవాలు అన్నీ వేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి వేసుకోవాలి. మన కారానికి తగినట్టు పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి అంతా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోవాలండి. ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఒక గుప్పడి కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు చాలా టేస్ట్గా ఉంటుంది పులిహోరలో, సో కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుము అయితే ఇందులో వేసుకోవాలండి. అది కూడా ఆయిల్లో పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగంటుతుంది అన్నమాట. చూడండి, ఫ్రై అయిపోయిందనమాట. ఇందులో అయితే మనం పసుపు వేసుకోవాలి. ఇప్పుడంతా కలిసిపోయేలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిపోవాలి. ఇలా ఫ్రై అయితేనే మామిడికాయ తురుములో ఉన్న పచ్చి వాసన అంతా పోతుందన్నమాట. ఇప్పుడు మనం ఇందులో రైస్ అయితే వేసుకోవాలండి. చూడండి, రైస్ అయితే ఇలా పొడి పొడిగా ఉంటే చాలా బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు రైస్ వేసుకొని అంతా బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మన టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఇదంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకొని పైన కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకుంటే మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోతుందండి. సింపుల్గా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.